నడిపించు తండ్రి. ఏది ఎక్కువ చేయగలను నేను ఈ చర్చిని నేను బలపరిచింది నేను పాస్టర్ వారిని వాడుకున్నాను నేను సేవకు ఎందరో వచ్చేలాగా వారి మార్గాలు విజయం వారి మీద నుంచి నడిపించాను. దాంతో నేను తప్పుడు మార్గాలు వెళ్తూ ఉంటున్నాను నేను బలపరిచింది. నేను మీరున్నారో మీ నమ్మకం ఉంది, మీ నమ్మకం మీద వారు వచ్చేలాగా తీర్చి ఆశ్రయించారు. పాపంలోకానికి వెళ్తూ ఉంటున్నాగా, చెడు మార్గానికి వెళ్తూ ఉంటున్నాగా నేను వివరపడ పరిచయం చేస్తాను. నేను ఎక్కువ మంది ఆపలేదు ఏమనిస్తున్నాను వారు వచ్చేలాగా వివరపరిచింది. చేతుల వైపు కోరికలు మీ చేతులకు అప్పగించుకొని వచ్చినాను. ఇలాగా చర్చికి నేను అవసరాలు ఉంటున్నాగా అర్థం చేస్తాను. టాయిలెట్స్ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ నేను అర్థం చేస్తాను. మీరు అనుగ్రహించండి, మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. అట్లాగా అర్థం చేస్తాను. అనుగ్రహించి ఈ చర్చిని నేను బలపరచండి. ఎందరో యవనస్తులు ఆయన అమ్మాయిలు వస్తారని అర్థం చేస్తాను. మీరు నడిపించండి. నేను మీ కృపణ వారిని నేను మీద వారిని నుంచి నడిపించండి. చర్చిని వాడుకుంటారని నమ్ముతున్నాను. అట్లాగా వాడుకోమని వేసిపేట ఆడుకుంటున్నాను. తండ్రి మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం మీరు ప్రేమించి ఇచ్చిన జీవం కొరకు వందనాలు తండ్రి. ప్రభు యేసు నీవే ఉదయకాలం మాతో మాట్లాడు. మమ్మల్ని నన్ను బలపరచు. యేసు నామములో ప్రభా మాకు కావాల్సిన అవసరం తీర్చండి. కాంపౌండ్ కట్టించండి, కిచెన్ బాత్రూమ్ కట్టించండి. ఆయన బాప్టిజం తోటి సెలవును కట్టించు, ఆయన కిచెన్ కట్టించు తండ్రి. దివ్యవనస్తులు ఇప్పుడు మంది రావాల్సింది రాదు ప్రభా, త్వరపెట్టుము, ఆయత్తపరచుము తండ్రి. మీ వాక్యంతో మాట్లాడు. యేసు నామములో ప్రార్థించి పొంది వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. ఒకని మనిషినికి ఇంటివారే అతనికి శత్రువులు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. దేవుడు నాకు దేవుడు కాక. దేవుడు మనిషిని అందరూ ప్రేమించాలని ఆశపడుతున్నారు. మనుషులైతే మనుషులను ప్రేమిస్తూ ఎవరైతే ప్రేమిస్తారో వారి చేతని తృణీకరించబడుతూ, వారి చేతని అవమానించబడుతూ, వారి ప్రేమ దర్శనంలో పాయసం తాగి చనిపోతున్నారు, ఉరివేసుకొని చనిపోతున్నారు, కాల్చుకొని చనిపోతున్నారు, లారీ కింద పడి చనిపోతున్నారు, బావులతో చనిపోతున్నారు, డ్యాములతో చనిపోతున్నారు. మనుషులు ఒక మనిషిని ప్రేమించి తన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దేవుడు అన్నాడు, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, నాకు పాత్రుడు కాదు, వాడు నా కుమారుడు నా కుమార్తె కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడగా దేవుని ఈ లోకంలో ప్రేమించడం కంటే దేవునికి గొప్పగా ఇచ్చేది ఏది లేదు. ఒక మనిషి దేవుడిని ప్రేమిస్తే అదే దేవుడు దాన్ని
భార్యని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తూ ఉంటాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించున్నాడు. ఎవరికంటే ఎక్కువగా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు దేవుడు. ఏమాత్రము దేవుడు ఇష్టపడడం లేదు. నువ్వు నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలని లేదు. ఎవరిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టము లేదు దేవుడికి. నాకంటే కూడా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, నా వాడు కాదు, నా కుమారుడు కాదు, నా కుమార్తె కాదు, నేను వారికి తండ్రిని కాదు, వారు నాకు కుమార్తె కాదు, ఆమె నాకు కుమార్తె కాదు. He is not my son, he is not my daughter. I am not his father. నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు కానే కాదు. మనసు చేసే పెద్ద తప్పేం ఏంటంటే సినిమాలు చూస్తూ, సినిమాను అలవాటు చేసుకుంటూ మనుషుని కంటే దేవుని కంటే మనిషిని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని తక్కువగా చేస్తున్నారు. దేవుని అవమానిస్తున్నారు, దేవుని తృణీకరిస్తున్నారు. ఎన్నో తరాలుగా దేవుడేమో మానవుని చేత ప్రేమించబడాలని ఇష్టపడుతున్నాడు. అయితే అలాగా ప్రేమించిన వారిలో అబ్రహాము మొదటివాడు. తన వారిని విడిచిపెట్టాడు, లోతులకు పొమ్మన్నాడు. సొంత ఊరు విడిచిపెట్టాడు, కానాన దేశానికి వెళ్ళి పాల్గొనలో దేశం అంటే అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భక్తులు దేవుని ప్రేమించిన వారు దేవుడు వారిని కూడా ప్రేమించి గొప్పవారిగా చేశాడు. ఎవరైతే దేవుని ప్రేమించారో వారు గొప్పగా దీవించబడ్డారు. ఎవరైతే దేవుని తృణీకరించారో వారు బహు అధస్థితిలోకి వెళ్ళిపోయారు. సౌలు మహారాజు దేవుని ప్రేమించుకుండగా ఆ కాలంలో యాజకులు మాత్రమే బలి అర్పించాలి. ఫిలిస్తీయులు యుద్ధం చేస్తున్నారు, ఫిలిస్తీయులు తన్నుతున్నారు, ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీదికి దండెత్తి చంపడానికి వస్తున్నారని సమయం ప్రవక్త ఆలస్యం వస్తే యాజకులు బలి చేయాల్సిన బలిని ఈ సౌలు మహారాజు ఇచ్చి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటాడు. దేవుని ప్రేమించాలి, దేవుని మహిమపరచాలి. ప్రియులారా, దేవుని మహిమపరచాలి. చాలా మంది అనుకుంటుంటారు, దేవునికి నేను చాలా ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, ఆస్తి ఇస్తున్నాను, అంతస్తు ఇస్తున్నాను, దేవుని మీటింగ్ వెళ్ళేటప్పుడు ఖర్చు చేస్తున్నాను, చాలా లక్షలు ఖర్చు పెడుతున్నాను అనుకుంటాను. కానీ దేవుని సన్నిధికి రాదు, దేవుడితో ఉండరు, దేవుడితో గడపరు, దేవునికి ఇవ్వవలసినంత సమయం దేవుడికి ఇవ్వరు. దేవుడు ఏమంటున్నాడంటే నీవు కావాలి, నీవు నాకు కావాలి, నా సన్నిధిలోకి ఉండాలి, నీవు నా సన్నిధిలోకి నా పని చేయాలి. సేవ అంటే ఎలా ఏంటంటే సేవ అంటే దేవుని సేవను మాత్రమే సేవ చేస్తారనుకుంటున్నారు. హలో, దేవుని సేవను మాత్రమే సేవ చేస్తారనుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుని పని అయితే చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ప్రకటించాలి.
ఏ భేదం లేదందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. రక్షించబడిన నీవు, యేసుని తెలుసుకున్న నీవు, నేను అందరము యేసును ప్రకటించాలి, యేసు కొరకు జీవించాలి. సేవకులు మాత్రమే కాదు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టలేదా? యేసు ప్రభు నీవు రక్షించలేదా? యేసు ప్రభు నీ కొరకు మరణం పొందలేదా? యేసు నీ కొరకు అవమానము పొందలేదా? దేవుని సేవకుని కొరకు మాత్రమే పొందేలా అవమానం, దేవుని సేవకుని కొరకు మాత్రమే సేవలో ప్రాణం పెట్టాడా? లేదు. మరి ఎందుకు దేవుని సేవకుడే పనిచేయాలి? దేవుడి పని దేవుని సేవకుడే చేయాలి అన్నట్టుగా నీకు ఎందుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు దేవుడు అవమానించబడ్డాడు, నీ కొరకు సేవలో రక్తం చిందించాడు. మరి నీవెందుకు దేవుని కొరకు జీవించడం లేదు? దేవుని అధికంగా నీవెందుకు ప్రేమించడం లేదు? దేవుడిని నీవు ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు తను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం 42వ వచనం. 7:42. లూకాసు వార్త 7వ అధ్యాయము 42వ వచనం. అప్పుడు వారి ఇద్దరిని క్షమించను. కాబట్టి మీరు ఎవరు అతనికి ప్రేమించను చెప్పమని అడిగాను. కాబట్టి సీమోను అతడేవానికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుతని అతనితో చెప్పి, ఇద్దరు అప్పున్న వ్యక్తికి, ఆ వ్యక్తికి ఆ యొక్క అప్పించిన వ్యక్తి ఇద్దరిని క్షమించాడు దేవుడు. ఆ అప్పించిన వాడు క్షమిస్తే ఆయన అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, తెలుగులో వీరిద్దరిని ఆ అప్పించిన వాడు క్షమించాడు. అయితే వీరి ఇద్దరు ఎవరు ఎక్కువగా ఆ అప్పించిన వ్యక్తిని క్షమిస్తారని అంటే అప్పుడు నేను అంటున్నాను, అతను ఎవరికి ఎక్కువగా క్షమించలేమో వారే అతని అని నాకు తోచుతున్నది. ఎక్కువగా డబ్బులు, కొన్ని ₹1,00,000 ఉన్న వ్యక్తిని, ₹1,00,00,000 అప్పు ఉన్న వ్యక్తిని ఇద్దరిని క్షమించాడు. ఈ ₹1,00,00,000 క్షమించబడిన వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడా? ₹1,00,000 క్షమించిన వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడు చెప్పండి. ఒకడేమో ₹1,00,00,000 క్షమించినాడు, ఇంకొకరినేమో ₹1,00,000 ఉన్న వ్యక్తిని క్షమించాడు. అప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? క్షమించిన వ్యక్తిని. ₹1,00,00,000 అన్న వ్యక్తి, ఎందుకంటే ₹1,00,00,000 అప్పు ఉంటే నా అప్పుని తప్పుని క్షమించాడు. మానవుడు చేసిన పాపములు ఎక్కువైపోయినాయి, పాపములు, దుర్మార్గత, అవిధేయత ఎక్కువైపోయినది. మోసము, దొంగతనము, వ్యభిచారము, ఇవన్నీ ఒక ఎత్తైతే దేవుని ప్రేమించకపోవడం ఘోరమైన పాపం. దేవుని ప్రేమించకపోవడం ఘోరమైన పాపము. యేసు నా కొరకు ఇంత ఘోరంగా చనిపోయాడు, నా పాప శిక్షను భరించాడు.
సంవత్సరాల జీవిత ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. నన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడు. 2026 జనవరి కూడా అయిపోయింది. ఈరోజు ఫిబ్రవరి 1. ఈ మొదటి దినము, మొదటి ఆదివారము ప్రభు సన్నిధిలో ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేశాడు. కానీ నీవు యేసును ప్రేమిస్తూ ఉన్నావా? యేసును ప్రేమించడం అంటే ఏంటండి? యేసును ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ చూడయ్యా, హలో ఇక్కడ చూడయ్యా, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటంటే ఎక్కువ కానీ ఒక ఆయనకి యేసులో అడుగుతున్నాను. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించుతున్నావా? అయ్యా ఓ పేతురు, సీమోను పేతురు కదా, మీ పేరు పెట్టుకోండి. కుమారుడైన సీమోను అని కాదు, నీ పేరు పెట్టుకోండి, నీ పేరు పెట్టుకో. దేవుని అడుగుతున్నారు, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు. బాబు, నీకు వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన అంటున్నాడు, పేరు అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరువు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఆయన ప్రేమించేవాడు ఏం చేయాలి? ఆయన గొర్రెలను చెప్పాలి. ఆయన గొర్రెలను గట్టిగా చెప్పండి. ఆయన గొర్రెలను ఆయన ప్రేమించేవాడు ఆయన గొర్రెలను మేపాలి. అలాగే చేయడం లేదు. మళ్ళా దేవుడు ఆయన అడుగుతున్నాడు రెండవసారి 10వ వచనం. మళ్ళా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతను అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరువు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు కావు అని అక్కడేమో నేర్పమన్నాడు, ఇక్కడ ఆయన అన్నాడు. గొర్రెలు మేపాలి, దేవుని ప్రేమించేవాడు మేపాలి, దేవుని ప్రేమించేవాడు కాయాలి, దేవుని ప్రేమించేవాడు దేవునితో ఉండాలి. అయినా దేవుడు పేతురు చెప్పే దానికి సమాధాన పడలేదు. మాట్లాడుతున్నారు మూడవసారి 10వ వచనం. మూడవసారి చూడండి, ఎన్నోసారి? మూడవసారి అడుగుతున్నాడండి. రెండుసార్లు చెప్తే సమాధానం పడలేదు దేవుడు. మరలా మూడవసారి అడుగుతున్నారు. నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగింది. నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం లేని వాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరువు అని ఆయనతో చెప్పాను. మూడవసారి అడిగినందుకు వ్యసన పడుతున్నాను. వ్యసన పడుతూ ఉన్నారు, దేవుని మీదనే వ్యసన పడుతున్నారు. చూడండి
దేవుడి మీదనే వ్యసన పడుతున్నాడు ఈ వ్యక్తి. ఎవరైనా వ్యసన పడే వ్యక్తి ఎవరు? శ్రీమంతులో పేరుండి పేరు వ్యసన పడిపోతున్నాడు. పేరు నాలుగు నేర్పుము. నీవు ఎవరిలో అయినప్పుడు నీ అందరూ నీవే అడుగు కట్టుకొని నీ ఇద్దరు చోటుకి వెళ్తుంది. ఎవరి కాలం ఏం చేస్తారు? ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఇష్టానుసారంగా బ్రతుకుతారు. చూడండి ఆ మాట నీవు ప్రజలను నీవు ఎవరినప్పుడు నీ అంతలో నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుతుంది, నీకిష్టమైన పనులు చేస్తుంది, నీకిష్టమైన చోటికి వెళుతుంది. ఎవరు ప్రేమగా దేవుని ప్రేమించాలని దేవుడు ఇస్తారు. దేవుని నేను ప్రేమిస్తున్నట్లయితే నేను చాలా సార్లు చెబుతున్నాను, మీరే కనపడుతున్నారు. ఇక్కడ మీరే కనపడుతున్నారు. మీ స్నేహితుల పరిస్థితి ఏమిటి? నీ స్నేహితుల పరిస్థితి ఏమిటి? నీ బంధువుల పరిస్థితి ఏమిటి? నీ ఇంటి వారి పరిస్థితి ఏమిటి? నీవు వారు రక్షణ పొందాలని లేదా? అందుకనే దేవుడు ఇది ఎందుకో ఇలాగా పేరు నడుపుతున్నా అంటే ప్రియులారా, దేవుని గొర్రెలు మేపడానికి డబ్బులు ఏం చేస్తున్నారంటే 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను చేపలు పట్టుకోవాలని వారితో అనగా వారు నేను నీతో కూడా వచ్చునని. వారు చేపలు పట్టడానికి వెళ్తున్నామంటే మేము కూడా వెళ్తాం. ఇది ఏం చేయాలి? అసలు పేరు ఏం చేయాలి? ఆయన చనిపోయాడు, సమాజం పడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడి పని చేయాలి. దేవుడి పని చేస్తే ఏం చేస్తున్నాడంటే చేప పట్టడానికి వెళ్ళాడు, మళ్ళా బాధ గురించి వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా మంది భక్తిని ప్రారంభిస్తారు. భక్తిని ప్రారంభించినప్పుడు ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ పేరుకు యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి మళ్ళా చేప పట్టడానికి వెళ్ళిపోయాడు. అందుకు దేవుడు డైరెక్ట్ గా ఆయన కలుసుకొని అడిగిన 3 ప్రశ్నలండి. పేరుని 3 ప్రశ్నలు ఎందుకు అడిగాడంటే, నా పని చేయవస్తానని నమ్మిన నా పేరుకు మరలా చేపలు పట్టడానికి ఇతని వేదికగా కాకుండా ఇతని తోపాలు కొంతమందిని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతని చనిపోయింది కాక ఇంకా ఇతను చెడగొట్టున్నాడు అని దేవుడు చాలా బాధపడి ప్రత్యక్షమై ఈ 3 ప్రశ్నలు వేశాడు. పేరును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేరును నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఓ పేరును నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 ప్రశ్నలు సంధించాడు. అవును ప్రభువా, ప్రేమిస్తున్నా. అయితే నా గొడవ లేదు. ఎందుకంటే ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఇంకొక మాట ఏమంటున్నా అంటే నా గొర్రెలను కాయుము. మేపి ఒకటి
ఆ చేతి ఒకటి. మీరు దేవుని మందిరానికి అనేక మంది నడిపించాలని చెబుతున్నారు, కానీ మీరే వస్తున్నారు. మీరు వచ్చేది కూడా లేటుగా వస్తున్నారు. చంద్రులను వాళ్ళ బ్రష్ వేస్తున్నా కనబడి ఆటలాడుతున్నాము. జాగ్రత్త ఉండండి. దేవుని సన్ని మీరు త్వరగా 8:30 మీరు రెడీ పట్లేసుకుని వాళ్ళకి కనపడాలి. వెనుకొచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకి ఏం మాదిరి చూపుతున్నారు, ఆడుతున్నావు, ఉట్లాడుతున్నావు. అక్కడ వెనుకున్న వాళ్ళకి మాదిరి ఉండాలి. 8:30 మీరు డ్రెస్సులపై స్నానాలు చేసి అక్కడ కనపడాలి వాళ్ళకు. అరే పిల్లలు త్వరగా రెడీ అయినారు, చర్చికి వెళ్ళే పిల్లలు గుర్తుపడాలి. వీళ్ళు చర్చికి వెళ్ళే పిల్లలు వీళ్ళు త్వరగా వెళ్ళడానికి శ్రమపడ్డారు. వీళ్ళని కొరకు త్వరగా నేను ప్రిపేర్ చేయాలని వాళ్ళు అడ్డుపడాలి. అడిగారు ఎప్పుడైనా త్వరగా రెడీ చేయాలని? టిఫిన్ అడిగినారా? అడగండి. చేసేంతవరకు అడగండి, త్వరగా చేసేంతవరకు అడగండి. ఆదివారం కదా, లేట్ కదా, వీళ్ళు ఎక్కడికి పోరు కదా అని వాళ్ళకు ఉంటుంది. దేవుడు ప్రశ్నిస్తున్నాడు పేరుతో, నీవు ప్రేమిస్తున్నావా? నీవు కూడా యేసును ప్రేమిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు యేసును ప్రేమిస్తున్నారా? ఆ టిఫిన్ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆ భోజనం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వదిలిరండి. నేను 8:30 వచ్చి ఇంకా రాలేదు ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు రాకపోతే 10 గంటల మూసేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. దేవుని ప్రేమించేవారు దేవుని మందను కాయాలి, మేపాలి, మీరు తీసుకుని రావాలి. ఎన్నిసార్లు చెబుతున్నాను, మీరే రావడానికే కష్టమైపోయింది. మీరు వస్తారా లేదా అని అడగాల్సి వస్తుంది, ఉన్నారా లేదా అని అడగాల్సి వస్తుంది. దేవుని ప్రేమించండి. దేవుని ఇష్టపడుతున్నారు. మీరు అందరూ దేవుని ప్రేమించాలని ఇష్టపడుతున్నారు. దేవుడు పేరు ఉన్నట్టుగా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. శ్రీమాన్ కాడ మీ పేరు పెట్టుకోండి, యోహాను కాడ మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి. యోహాను కాడ శ్రీమాన్ కాడ నీ పేరు పెట్టుకో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొను, నేను చెప్పిన మాట విను, నేను చెప్పిన మాటకు లోబడండి. ఇక్కడండి యవనస్తులు ఉండండి. యవనస్తుల గురించి 18వ వచనం 21-18. యేసు నా గొర్రెలను నీవు యవనంలో ఉండినప్పుడు నీంతట నీవే నడుము కట్టుకొని నీకెష్టమైన చోటికి వెళుతుంటివి, నీ ఇష్టానుసారం బ్రతుకుతుంటివి. నీకిష్టమైన చోటుకి వెళ్తున్నావు, సినిమాకి వెళ్తావు, నికానికి వెళ్తావు, మందు దానికి వెళ్తారు, ఆట పాటలు కలర్తో కొన్ని ఆట పాటలు వెళ్తారు. నువ్వు క్రికెట్కి వెళ్తే వెళ్ళిపోతారు. ఏమైనా సచిన్ టెండూల్కర్ అవుతారే? వెళ్ళిపోతాం.
దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అందుకనే దేవుడు నీవు యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనస్తులు మీరు జాగ్రత్తగా వినండి. యవ్వన కాలంలో ఉన్నారు, మీకు ఇష్టానుసారంగా మీరు తిరగడానికి ప్రయత్నించండి. కట్టుబాటుకు లోబడండి, కట్టుబాటుకు లోబడండి. కట్టుబాటు అంటే నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, అది కట్టు. ఇది మంచిదని నువ్వు చేయి అంటే నువ్వు చేయడానికి కట్టుబాటు. నాకెవరు చెప్పకూడదు, నాకే నా ఇష్టానుసారం నేను ఉంటానంటే కట్టు విడిచి తిరిగిన వాడు అవుతాం. ఏంటి? కట్టు విడిచి తిరిగిన వాడు అవుతాం. నాకెవరేం చెప్పాల్సిన అవసరం, నాకంత తెలుసు, నాకంత తెలుసండి, మీరేం నాకు చెప్పాల్సిన పని లేదంటే కట్టు విడిచి తిరిగేవాడు. కట్టు విడిచి తిరిగేవాడి ఏమంటారు? నా డబ్బులు నా ఇష్టం అండి, నేను మందు తాగుతాను. నా డబ్బులు నా ఇష్టం అండి, నేను సిగరెట్ తాగుతాను. నా డబ్బులు నా ఇష్టం అండి, నేను సినిమాలకు వెళ్తాను. పాడైపోయినప్పుడు నువ్వే, పాడైపోయింది నీవే. నీకు చెప్పిన వారు కాదు, నీవు లోపడితే సార్ తప్పైంది సార్ క్షమించాలి, ఇక నుండి చేయనంటే నీవు దేవుని లోబడిన వాడు అవుతావు. దేవుని ఆశీర్వాదం నీ మీదికి వస్తుంది, దేవుని దేవుని నీ మీదికి వస్తాయి. నా ఇష్టం అంటే పోతాయి. ఈయన అలాగే జరుగుతున్నాడు, నా ఇష్టం అని ఏమన్నా తనకి ఇష్టమైనట్టున్నాడు, తనకి ఇష్టమైన ఉన్నాడు. ఎవరు బయలుదేరిన పెద్ద చిన్న అనే గురువు ధైర్యం అనేది లేకుండా, దేవుని సేవకుని బయలుదేరకుండా తనకి ఇష్టమైన చోటికి వెళుతూ ఉన్నాడండి. తనకి ఇష్టమైన చోటుకు వెళ్ళాడు. ఒక యవనస్తున్నాడు, అయోధ్యసుడు తన తండ్రితో కొట్లాడుతున్నాడు. ఏమని కొట్లాడుతున్నాడు? నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచు, నాకివ్వు, నా ఒక్క నేను బతుకుంటాను అని విసిగిస్తున్నాడు. ఒక రోజు తండ్రి తీసుకొచ్చేసింది, ఆస్తినంతా పంచిచ్చేశాడు. ఆస్తినంతా అమ్ముకొని డబ్బులు తీసుకొని వేరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తనకి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, తనకి ఇష్టం వచ్చింది తిరిగాడు, తనకి ఇష్టం వచ్చింది తాగాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. అంతా పోగొట్టుకున్నాడు. ఇక్కడ తన తండ్రి దగ్గర ఉన్నంత వరకు కట్టుబాటులో ఉన్నాడు. అక్కడ తన తండ్రి ఆధీనంలో ఉన్నాడు, తన తండ్రి చెప్పు చేతుల్లో ఉన్నాడు, తన తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నాడు, తన తండ్రి చెప్పింది చేసుకుంటూ ఉన్నాడు, తన తండ్రి మాటలో బ్రతుకుతూ ఉన్నాడు, తనకు ఏమి పదవి లేకుండా బ్రతుకుతున్నాడు. కానీ వేరే ఆలోచనంతా తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం, దోషమైన పనులు, చెడ్డ పనులు చేసి చెడ్డ పనులకు ఖర్చు పెట్టి డబ్బును నాశనం చేసుకుని పప్పులు తినే పప్పును తింటూ అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? గట్టి చెప్పండి. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, నా తండ్రి దగ్గర 5 మంది పరివారం ఉన్నారు, ఆ పరివారంలో నేను కూడా ఒకటిగా నేను ఉంటాను వెళ్ళిపోయాడు. తన తండ్రి ఎక్కడ చేర్చుకున్నాను. నీవు బ్రతికినటువంటి వ్యక్తివైతే నువ్వు చివరికి పందుల పొట్టు వ్యక్తిగా మారిపోతావు. తండ్రి స్వాధీనంలో కుమారుడు బ్రతుకున్నట్టుగా నీవు దేవుని స్వాధీనంలో, దేవుని ఆనందంలో, దేవుని ఆత్మ కింద, దేవుని యొక్క మార్గంలో
నీవు ఉన్న వ్యక్తులైతే నీవు భద్రంగా ఉంటావు, నీవు కాపాడబడతావు, నీవు నియమించబడతావు, నీవు హెచ్చరించబడతావు. ఏమన్నా జీవితంలో నీ ఇష్టానుసారం నేను బతుకుతానని నీవు అనవద్దు. నీకెవరికి బుద్ధి చెబితే వారు మాట విన్ను లోపడు. దేవుడు నేను అత్యధికంగా చేస్తాడు, అత్యధికంగా చేస్తాడు. ప్రియులారా, తండ్రి నేను అన్నదమ్ములను అక్క చెల్లెలను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్ర కారణం. ప్రియులారా, మధ్య 10:30లో మనం చదివిన భాగంలో తండ్రి తల్లి అన్నదమ్ములైన అక్క చెల్లెలను చివరికి నీ ప్రాణమైన కూడా నాకంటే నీవు ఎక్కువగా ప్రేమించకూడదని. అంతగా దేవుడు చేత దేవుడిని నీవు ప్రేమించాలని ఆశపడుతున్నాడు. దేవుడిని నీవు అంతగా ప్రేమించాలని ఆశపడుతున్నాడు. దేవుడిని ఎంతగా వెంబడించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుని నేను కూడా అడుగుతున్నాను. సింహం, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే నాకు నేను గైకొన్నాను. ఏమంట? నీవు నన్ను ప్రేమిస్తే నాకు నేను గైకొను. నీవు నన్ను ప్రేమిస్తే చెప్పండి, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొను. If you all love Jesus Christ, you obey the commandments. You obey the commandments. దేవుడు ప్రశ్నను నీవు అర్థం చేసుకో. ఇప్పటికైనా నీ ఇష్టానుసారంగా నీవు జీవించవద్దు. దేవుని ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకోండి. దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకడం నేర్చుకోండి. బ్రతకండి, నడవండి, మాట్లాడండి, ప్రవర్తించండి, జీవించండి. దేవునికి ఇష్టమైన రీతిగా, నీ ఇష్టం కాదు. మీ ఇష్టానుసారం బ్రతకడానికి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు. అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి నీకు ఇష్టం లేదు. నా ఇష్టానుసారంగా నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఎందుకు దేవునికి ఇష్టానుసారం మనం బ్రతకాలి తెలుసా? నీ పాపములు నా పాపములు కొరకు ఆయన శిలువలో పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు. కాబట్టి ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగానే మనం బ్రతకాలి. నాకు నచ్చినట్టుగా నేను బ్రతకడానికి నేను లేదు. నీకు నచ్చినట్టుగా నీవు బ్రతకడానికి నేను లేదు. దేవునికి నచ్చినట్టుగా నీవు బ్రతకాలి. దేవుడిని మొట్టమొదటిగా నీకంటే దేవుని ప్రేమించాలి. అలాగా నీవు ప్రేమించినప్పుడు దేవుడు ఆ ప్రేమకు ప్రతిగా ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుని ఇస్తాడు, రక్షణను ఇస్తాడు, పరలోకము ఇస్తాడు. ఈ ఒక్కటి నువ్వు చేయగలిగితే అర్థం చేసుకునే దేవుని వాక్యాన్ని హల్లెలూయా 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 దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని ప్రేమించడం నేర్చుకోండి. ఏ మనిషినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే వదిలేసేయండి. చివరికి నీ ప్రాణం ఎక్కువగా ప్రేమిస్తుంటే కూడా వదిలేసింది. దేవుని ఎక్కువగా ప్రేమించడం ప్రార్థించండి. దేవుని ఎక్కువగా ప్రేమించేయాలి. ఆయన గొర్రెలను మేపాలి.
ఆయన గొర్రెలను నడిపించాలి, ఆయన గొర్రెలను నడిపించాలి, ఆయన పక్షికలోకి నడిపించాలి. నడిపించాలి. ఎంతకాలం మీరే వస్తారు? రక్షణ పొందని వారు లేరా? రక్షణ పొందని వారు లేరా? ఇంటి స్థలంలో ఉన్నారు, అక్కడికి వస్తున్నారు. మీ ఆత్మను మీరే వస్తున్నారు. ఇంకా వచ్చే వారు కూడా మన వల్లే రాకుండా. ఏ అడ్డు చెప్పినా దేవుని సన్నిధికి రావడానికి ఏ మాట చెప్పినా అది సాకు. దేవుని మందిరానికి రాకుండా ఆత్మలో ఉంటే అది దేవుని యొక్క దేవుని పోగొట్టుకుంటున్నారు. ఆ కాంపౌండ్ దాటి లోపలికి వచ్చినప్పుడు నీకు దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి, దేవుని దేవుడు నీకు వస్తాయి. దేవుని మందిరంలోకి రావడానికి ఎందుకు ఇంకా దేవుడు నీ కొరకు ప్రారంభలేదా? దేవుడు నీ కొరకు రక్తం చిందించలేదా? దేవుడు నీ కొరకు ఉండలేదా? దేవుడు నీ కొరకు కావలసిన లేకపోవడం, దేవుడు నీ కొరకు ఒకటేగా 40 కోట్ల పెట్టలేదా? మొత్తం ముళ్ళకేంద్రం నీ కొరకు పెట్టబడలేదా? ఈ పాపమంతని శరీరంలో వరించలేదా? ఎందుకు నిర్లక్ష్యము? ఎందుకు నీకు ఏమి ఇస్తాను? ఆత్మలో నీవు దేవుని మందిరానికి రాలేదు. ఇది దేవుని ఆలయం, నీవు దేవుని ఇచ్చే ఆలయమి, దేవుని దీవించే ఆలయమే. మీకు ఈ ఆత్మను జయం కాకముందు నీకు ఇక్కడ ఒక మందిరం ఉందని తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? ఇక్కడ మీకు ఈ కార్యక్రమానికి రాకముందు, ఈ ఆత్మలోకి రాకముందు ఇక్కడ ఒక చర్చ ఉందని మీకు తెలుసా? 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 కానీ మీరు ఇక్కడికి వస్తారని దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీరు ఇక్కడికి వస్తారని దేవుడు తెలుసు. అందుకనే ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నేను ఎంత కష్టపడి ఇక్కడ మందిరం కట్టాను, కన్నీటితో మందిరం కట్టాను, ఎక్కలేగా కట్టాను, మెట్టిలు తీసుకొని రాలేగా కష్టపడ్డాను, డబ్బులు ఖర్చు పెట్టి మెట్టిలు ఇక్కడ పని తీసుకొచ్చాను. దేవుడు నన్ను ఎన్నుకొని ఇక్కడ మందిరం మీరు వస్తారని తెలుసు. మీరు ఇక్కడికి వస్తారని దేవునికి తెలుసు. అందుకని దేవుడు నాతో కట్టించాడు. నీ ఇష్టానుసారం బ్రతకడం మానే దేవునికి ఇష్టానుసారం బ్రతకడం నేర్చుకునే రోజు నుంచి నీ ఇష్టానుసారం నేను బ్రతుకుతాను. నా ఇష్టం, నా ఇష్టం, నేనేమని చేస్తాను, నా ఇష్టం, నేను ఎక్కడికి వెళ్తాను, నా ఇష్టం, నేను మొదలు రాస్తాను, నా ఇష్టం, నేను సెకండ్ రాస్తాను, నా ఇష్టం, నేను సినిమాకి వెళ్తాను. దేవుడు ఒప్పుకోడు. నీ ఇష్టానుసారం నేను బ్రతుకుతానంటే ఒప్పుకోడు. నీ ఇష్టానుసారం బ్రతికే ఒకడు పందులు పోటీ తినక నీవు కూడా ఒకరోజు పందులు పట్టుకొని తింటా. ఇంకొకరు తన తండ్రి మాట విన్నాడు, ఏం కొడుకు లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. తండ్రి మాట విన్నావంటే పర్వతం తండ్రి మాట నీవు విన్నము దేవుడు ఉంటే దేవుడు నీకు సమస్తం నుంచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఏ కొడుకు లేకుండా దీవించి చేస్తాడు దేవుడు. జాగ్రత్త పిల్ల, జాగ్రత్త. నీ సంసారాన్ని బ్రతకడం మానే దేవుని సంసారం బ్రతకడం ప్రారంభించు. నీ ఆస్తులో ఉండే వారిని రక్షణలోకి నడిపించు. ఆయన గొర్రెలను మేపు, ఆయన గొర్రెలను నడిపించు. ఆయన గొర్రెలను మేపు, ఆయన గొర్రెలను కాయి, ఆయన గొర్రెలను నడిపించు.
కాలం మీరే వస్తుంటారు. ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మీరు నరకం వెళ్ళకూడదు, నీతో ఉన్న వాళ్ళ నరకం వెళ్ళకూడదు. నీటి వాళ్ళ నరకం వెళ్ళడానికి వీలు లేదు. నరకం ఉంది. బైబిల్ రాసి పెట్టాడు. ధర్మజ్ఞానం గురించి రాసి పెట్టాడు. ఎవరు చూశారు? ఆ యొక్క అనే వారికి ప్రశ్నగా సమాధానంగా ధర్మజ్ఞానం గురించి రాసి పెట్టాడు. ధర్మంతుడు కారిపోతున్నాడు. మీ సంవత్సరం బ్రతకడం మాని దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకడం ప్రారంభించి ఏ రోజు నుంచి ఆయన కొరకు లేదు, ఆయన కొరకు నేర్పించి ఆయనకి ఇష్టమైన పని నీవు చేయి. ఇక్కడ ఉన్న ఆయన పని చేయి. నువ్వు ఎక్కడికి ఆయన పని చేసిన దేవుడు. నీకు ఉద్యోగం వచ్చిన ఆయన పని చేయి, ఉద్యోగం రాకపోయినా ఆయన పని చేయి. దేవుడు సమస్తను సమకూర్చి నీకు మేలు చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేయండి ప్రియులారా. నీ సంసారం బ్రతుకుతున్నావా? మా ప్రేమని ప్రార్థన చేయండి ప్రియులారా. కుమారుడైన సీమోను నీవు ప్రేమిస్తున్నావా? అడిగాడు ప్రియులారా. ప్రభువా, నేను ప్రేమిస్తాను. నా నమ్మకం ఎక్కువ కంటే చివరికి నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తాను ఆయన. నిన్ను ప్రేమిస్తాను ఆయన. నీ గొడవలు నడిపిస్తాను ఆయన. నీ గొడవలు నేను నేర్పుతాను ప్రభువా. నశించుతున్న గొడవలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నశించు ఆత్మ ఎన్నో ఉన్నాయి ప్రభువా. కనికరించు. నన్ను వాడుకోబడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తాను ఆయన. నన్ను వాడుకో ప్రభావ. దేవాడుకోనైనా అనేక నడిపిస్తాను ప్రభావ. సహాయించు నాయన. ఆస్తులు ఉన్నారు కానీ నేను ఎదిగిన బిడ్డలు ఉన్నారు కానీ రావడం లేదు ప్రభావ. వారిని నడిపిస్తాను ఆయన. నేను ఎదిగిన బిడ్డలు కూడా ఉన్నారు, వారిని నడిపిస్తాను ఆయన. సహాయం చేయి ప్రభావ. సహాయం నీ సంవత్సరాన్ని బ్రతుకు సహాయం. నీకు నచ్చిన విధంగా నీకు సహాయం. ఇందులో ఉన్న సంవత్సరాన్ని నేను బ్రతకను ప్రభావ. ఇక నుండి నీ సంవత్సరంగా నేను బ్రతుకుతానని దేవునితో తీర్మానం, ఒక ప్రాచీన తీర్మానం, ఒక నిజమైన తీర్మానం దేవునితో చేయండి. నోటి ప్రార్థన చేయండి. నోటి తెరవండి. ప్రభావాన్ని కనికరించు ప్రభావం. వస్తుండగా ప్రభావం వారికి కావాల్సిన భోజనం ఏర్పాటు అన్నింటినీ సిద్ధం చేయండి. ప్రభావం సిద్ధం చేయండి. మా దగ్గర ఎంత డబ్బులు మీకు తెలుసు ఆయన. కనికరించు. మేలు చేయతండి. మేలు చేయవాడు నీవు తండ్రి. మేలు చేయక మానవ దేవుడు కనికరించు. ఆత్మ సమృద్ధి సహాయాన్ని పరలోకం నుండి తీర్చు. అడగవారన్నిటికంటే వారన్నిటికంటే సహాయం చేసి దీవించి ప్రభావించు. ప్రభావించు. ఈ అవసరం బలపరుచున్నాయి. వీరి కొద్ది అవుతున్నాను ప్రభావ. వీరి కొద్ది ఎందుకు రావాలని ఏ వారం ఆదివారం అనుకునేది ప్రభావ. వాళ్ళ పిల్లలు వేడికి వస్తారని నేను వేడికి రాలేదు కదా ప్రభావ. ఎస్ఐయా కనికరించు. నేను ప్రాణం పెట్టిన నేను వస్తున్నాను. మీరు వేడిగా వచ్చినా నేను వేడిగా రావట్లేదు కదా ప్రభావ. కనికరించు.
నిన్ను రక్షించు ప్రభా, రక్షించు నాయన, రక్షించు ప్రభా. ఈ స్థానాన్ని భర్తీయలు ప్రభా, ఇది దీవించు, ఆశీర్వదించు. మిమ్మల్ని మైనపరిచే బిడ్డగాచు, మిమ్మల్ని ప్రేమించే బిడ్డగాచు, మీ మార్గం నడిచే బిడ్డగాచు. దర్శించుకుని దేవించును యేసు ప్రభావంలో ప్రార్థించుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ దగ్గర నుంచి సహవాసము సమాధానం యేసుని ప్రేమించినట్టుగా యేసు క్రీస్తుమేగా మనందరం కోరుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరూ కూడా ఉన్నారు. దయచేసి చూస్తున్నాను.